ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస పార్థసారథి. నేను శ్రీనివాస గురుకులంలో చదువుతున్నాను. నేనిప్పుడు వికనస స్తోత్ర పాఠం చెప్పబోతున్నాను. నారాయణాంగ్రి జలజద్వయ సక్త చిత్తం శుద్ధ్యర్థ సంపదను కంపిత చారు కీర్తిం వాల్మీకి ముఖ్య ముని వికృత వందనాఢ్యం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి. లక్ష్మీపతే ప్రియసుతం లలిత ప్రభావం మంత్రార్థ తత్వరసికం కరుణాంబురాశిం భక్తానుకూల హృదయం భవ వందనాశం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి. శ్రీవాసుదేవ చరణాంబుజ భృంగరాజం కామాదిదోషదమనం పర విష్ణురూపం వైకానసార్చిత పదం పరమం పవిత్రం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి. భృగ్వాది శిష్య ముని సేవిత పాద పద్మం యోగీశ్వరేశ్వర గురుం పరమం దయాళుం పాపాపహం భగవదర్పిత చిత్తవర్తిం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి. కంఠావలగ్న తులసీ నలినాక్షమాల కాంతి ప్రకాశ విలసద్గణ పీనవత్సం స్మేరాననాంబుజ సద్దవలోర్ధ్వపుండ్రం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి. వేదాంత వేద్యమఖిలార్థ విదాం వరిష్టం శ్రీకాంత పాద సరసేరుహలగ్న చిత్తం కేయూరహారమణిరాజ విభూషితాంగం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి. కాషాయ వస్త్ర కమనీయ జటాకలాపం దండత్రయోజ్వలకరం విమలోపవీతం లోకావలోకనకరం విగలద్విచారం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి. స్వాబద్ధ సూత్ర గద విష్ణు బలి ప్రమేయాత్ ఆగర్భ వైష్ణవముపాదిశదానరాధ్యః తత్తాదృశంబుధవరం వినిపాతితాశం శాంతం సదా వికనసం మునిమాశ్రయామి. ఏవం పరం వికనసాష్టకమాత్మనాయే శృణ్వంతి చాత్మని పఠంతి మహాదరేణ తాన్ముక్త దోష నిచయాన్న పవర్గయోగ్యాన్ సంప్రీతు హాసుతనయాత్ కమలాసు పుత్రః. ధన్యవాదాలు. గురువుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో శ్లోక పఠనంలో పాల్గొన్న ఆ చిన్నారి గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చిన్నారి ఈ రోజున బాలముకుందంలో స్తోత్ర పఠన కార్యంలో వికనస స్తోత్రాన్ని ఆలపించి వినిపించారు. వికనస మహర్షి యొక్క స్తోత్రము అంటే ఆ గోవిందుడి యొక్క మానసపుత్రుడైనటువంటి మహర్షి తిరుమల దివ్య క్షేత్రంలో ప్రతినిత్యము జరుగుతున్నటువంటి గోవిందుడి యొక్క కైంకర్యములను అనుగ్రహించినటువంటి మహర్షి. ఆ మహర్షి యొక్క స్తోత్రమును పఠించారు. ఈ స్తోత్రమును కూడా ప్రతిరోజు తిరుమల దివ్య క్షేత్రంలో అర్చకులు ఆరాధనానికి ముందుగా ఒకసారి అనుసంధానం చేస్తూ ఉంటారు. అటువంటి స్తోత్రాన్ని మనం అందరం కూడా ఈ రోజున వినే ప్రయత్నం చేశాం. ఈ చిన్నారి ఎంతో చక్కగా ఈ స్తోత్రాన్ని పఠించాడు. భావితరంలో గొప్పదైనటువంటి భగవత్ కైంకర్యపరుడుగా ఈ చిన్నారి కావాలి అని మనసారా కోరుతున్నాం. ఇక